ఫెయిల్ అయినట్టు మీరు చూపిస్తున్నారు. ఫెయిలియర్ గా ప్రజలు రిజెక్ట్ చేశారు కదా, ప్రజలు రిజెక్ట్ చేశారు. దాంట్లో ఉద్యమంలో నీకు అంటున్నాను ఇప్పుడు కేసీఆర్ అనే పరిపాలన అంతా సరిగ్గా జరగలేదు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమా నిజంగా ఉంది? వాస్తవం కూడా జరగలేదు. కేసీఆర్ గారు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఆయన నేను కూడా చాలా ఉద్యమ నాయకులు ఆయన సెకండ్ టర్మ్ వచ్చాడు. సెకండ్ టర్మ్ సరే అప్పుడున్న పరిస్థితిలో వచ్చాడు, కానీ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజల కోరిక మీద పాలన జరగలే. పాలన అంతా కూడా అధికార కేంద్రీకమై కింది స్థాయి నాయకులు నిలబడించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక 3-4 చేతుల్లో పరిపాలన అంతా కబంధ హస్తాల్లోనే నడుస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి మంత్రులకు ఇచ్చిన స్వేచ్ఛ నేను ఎక్కడ చూడలే. ఏ డిపార్ట్మెంట్లో ముఖ్యమంత్రి జోక్యం ఉండదు, ఆయన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో తప్ప. మంత్రులు స్వేచ్ఛగా చేసుకోగలుగుతున్నారు. జోక్యం ఉండదా లేకపోతే జోక్యం లేకుండా వాళ్ళందరూ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇండిపెండెంట్ గా ఉంటున్నారా? ఇండిపెండెన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ స్వేచ్ఛను ఇచ్చారా లేకపోతే వాళ్ళు తీసుకున్నారు కదా. నాకున్న సమాచారం అయితే ఎవరు మంత్రివర్గంలో వాళ్ళు సజావుగా చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ హయాంలో అది ఉండేదా? లేదు, అక్కడ సెంట్రలైజ్డ్ వ్యవస్థ. చిన్న కాగితం కూడా అంటే ఒక చిన్న ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా అంటే రెండు ఎక్స్ట్రీములు చూస్తున్నారు ప్రజలు. అప్పుడే సెంట్రలైజ్డ్ ఉండేది, ఇప్పుడు కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్. పవర్ కాంగ్రెస్ విధానం అది, పవర్ డీసెంట్రలైజేషన్ ఉండాలి. సర్పంచ్ నుంచి వాడితే